హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. సో చూడైనా మనం నిన్న ఒక పోయం నేర్చుకున్నాం కదా. పోయంలో ఉన్న మీనింగ్స్ కూడా ఒక 3 మీనింగ్స్ ఉంటే మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. సో చూడైనా ఇక్కడ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ గిఫ్ట్ డిడ్ ద ప్రౌడ్ మ్యాన్ గేవ్ ద పోయెట్? అంటే ప్రౌడ్ మ్యాన్ పోయెట్కి ఏమి ఇచ్చాడు? ద ప్రౌడ్ మ్యాన్ గేవ్ గోల్డ్, అంటే బంగారాన్ని సహాయంగా ఇచ్చాడు. కుడ్ ద ప్రౌడ్ మ్యాన్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా టు ద పోయెట్? ఇఫ్ సో వాట్? అంటే ప్రౌడ్ మ్యాన్ పోయెట్ కి ఎక్కువేమన్నా చేశారా? నో, ద ప్రౌడ్ మ్యాన్ డిడ్ నథింగ్ ఎక్స్ట్రా టు ద పోయెట్. పోయెట్ కి ఏమీ కూడా ఎక్స్ట్రా చేయలేదు. నో. చూడండి, ద ప్రౌడ్ మ్యాన్ డిడ్ ఎనీథింగ్ ప్లేస్ లో నథింగ్ ఎక్స్ట్రా టు ద పోయెట్. How did the poet thank the proud man? The poet thanked the proud man by paying him back the gold. అంటే ఏంటన్న, పోయెట్ ఎలా థ్యాంక్స్ చెప్పుకున్నాడు? ఆ గోల్డ్ ని, అంటే ఆ ప్రౌడ్ మ్యాన్ ఇచ్చిన గోల్డ్ ని వెనక్కి ఇచ్చేసి తను సాయంగా, అంటే తనకి ఏం చెప్పుకున్నాడు? థ్యాంక్ఫుల్ గా చెప్పాడు. అంటే ఏంటి, మాటల్లో చెప్పలేని సహాయాన్ని తను ఇచ్చిన బంగారాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేసి తనకి థ్యాంక్స్ చెప్పాడు నాన్న. సో చూడండి, వాట్ గిఫ్ట్ డిడ్ ద ప్రౌడ్ మ్యాన్ గివ్ ద పోయెట్? ప్రౌడ్ మ్యాన్ ఏమి ఇచ్చాడు పోయెట్ కి? గోల్డ్. Could the proud man do anything extra to the poet? If so, what? No, the proud man did not do anything extra to the poet, or the proud man did nothing extra to the poet. How did the poet thank the proud man? The poet thanked the proud man by praying him back the gold. అంటే ఏంటన్నా, పేయింగ్ హిమ్ అంటే ఏంటి, వెనక్కి ఇచ్చేయడం. ఆ బంగారాన్ని ఏం చేశారు? వెనక్కి ఇచ్చేసి తనకి కృతజ్ఞతలు చెప్పటం అనేది జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా వచ్చేంత వరకు చదివి మీరు నీట్‌గా నోట్స్‌లో రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థాంక్ యూ.